ఈ వీడియో వచ్చేసి మా డాడీ ఇంక రేపు కువైట్కి వెళ్తాడనగా ముందు రోజు అనమాట. ఇంకా వేరే ఆంటీ మా మమ్మీ ఫ్రెండ్, నువ్వు స్వీట్స్ బాగా చేస్తావు కదా, నా కోసం మైసూర్ పాక్ చేసి పంపి అని అడిగింది. ఇంక అందుకనేసి ఇక్కడ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసిన అనమాట. ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్పు పిండి తీసుకున్నాను అనమాట. 1 కప్ పిండి, 2 కప్స్ ఆయిల్, 2 కప్స్ షుగరు. ఆ 1 కప్ పిండిలోకి కొంచెం ఫుడ్ కలర్, ఇంకా మనం తీసి పెట్టుకున్న ఆయిల్లో నుంచి ఒక 2-3 గరిటెలు తీసుకొని మిక్స్ చేసేసుకోండి, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేదాకా. ఇంకా తర్వాత ఆయిల్ హీట్కి పెట్టేసేయండి. ఈవెన్గా హీట్ అవుతూ ఉండాలి, ఆయిల్ చల్లగా అవ్వకూడదు అసలు. ఇంకా తర్వాత మనం తీసి పెట్టుకున్న షుగర్ లేకి ఒక 1/2 కప్ అంత వాటర్ వేసేసి మంచిగా షుగరు అట్లా లేత పాకం రాకూడదు, అట్లా ముదురు పాకము రాకూడదు, నేను వీడియోలో చూపిస్తున్నట్లు రావాలన్నమాట. మంచిగా కరిగిపోవాలి షుగర్ మొత్తము. ఇంకా షుగర్ పాకం పడకముందే మనము ఒక గిన్నెలోకి కానీ, కేక్ బేక్ చేసే ట్రేలోకి కానీ ఆయిల్ మొత్తం గ్రీస్ చేసి పెట్టుకొని మనం చేసిన మైసూర్ పాక్ దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇంకెక్కడ వీడియోలో చూపిస్తాను కదా, అదండి. ఇప్పుడు ఇలా పాకం రావాలన్నమాట. ఇలా పాకం వచ్చిందంటే పర్ఫెక్ట్ వస్తుంది మైసూర్ పాకు. అలా పాకం పడిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలన్నమాట. అయితే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఉడుకుతున్నప్పుడు ఒక్కొక్క గరిట ఆయిల్ వేసుకుంటూ పిండి పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గరిట ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ కరెక్ట్గా పట్టాలని లేదు, పిండి తత్వాన్ని బట్టి ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు. నాకైతే కొంచెం ఎక్కువే పట్టింది ఆయిల్. ఇంకా ఫైనల్గా ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, అప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనము మైసూర్ పాకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే జరగాలన్నమాట ప్రాసెస్. పొరపాటున పెద్ద మంట కానీ పెట్టినామంటే మాడిపోతుంది. ఇంకా ఇక్కడ మంచిగా అయిన తర్వాత నేను తీసేసి మనం ముందు ఆయిల్ రాసి పెట్టుకున్న దాంట్లోకి వేసేసినాను అనమాట. అట్లా వేసేసిన తర్వాత ఒక కప్పు తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, అది హెచ్చు తగ్గు లేకుంటే మనం గట్టిగా అదిమినామంటే ఎయిర్ బబుల్స్ అంతా లోపలివి, మైసూర్ పాక్ టెక్చర్ అంత బాగా రాదనమాట. ఇక్కడ మా మమ్మీకి చూడండి మైసూర్ పాక్ ఆ గిన్నెను కూడా వదలలేదు మా అమ్మ. నాకైతే అసలు నచ్చదు, ఇది నాకు తెలుసు ఇది అన్హెల్తీనే అనేసి, బట్ ఆంటీ అంత ప్రేమగా అడిగింది కాబట్టి మనం చేయాలి, అందుకనేసి చేసి పంపించినాను. ఇక్కడ డీమోల్డ్ చేసే అప్పుడు చూడండి ఎంత బాగుందో. బై ద వే ఇక్కడ మనం వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట, లేకపోతే మళ్ళీ కష్టం అవుతుంది, రాదు. ఇంకా మేము తీసుకున్న పిండికి 1 కిలో వచ్చిందనమాట కరెక్ట్గా. లాస్ట్లో చూపిస్తాను చూడండి, కలర్ కూడా ఎంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుద్దాం.